జై గురుదేవ్. నా పేరు సుందర్నాథ్ బాబు. నేను బేసిక్గా యోగా ట్రైనర్ని, ఆయుర్వేద వైద్యుడిని. నేను ఈ యోగా క్లాసు చెప్పంగా ఈ ప్రవచనాల మీద నాకు ఒక పట్టు దొరికి ఈ ఆధ్యాత్మిక రహస్యాలు నేను వివరించాలి అనుకున్నాను. మనకు భగవద్గీతలో కూడా రాజవిద్య, రాజగుహ్య అని ఉంటుందండి. రాజగుహ్యము అంటే నిగూఢంగా ఉంటుంది. అర్థమైనట్లే ఉంటాయండి. ప్రవచనాలన్నీ అర్థమైనట్లే ఉంటాయి, శ్లోకాలన్నీ అర్థమైనట్లే ఉంటాయి, కీర్తనలు, కృతులు మనకేమో అర్థమైపోయినాయి. మేము చాలా అద్భుతంగా మేము ఈ సాధనలు చేసుకుంటూ భక్తులు పరమత్వాన్ని పొందుతాం అనుకుంటున్నారు తప్ప, కానీ నిజానికి మనకి ఎంత అర్థమైందో మనం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ మనకు అర్థమవుతుంది. సరే, ఇదిలా అంటే ముఖ్యంగా ఈ ఆధ్యాత్మికవాదులు అంటే భక్తులు, పీఠాధిపతులు, లేదు ఈ విధానాలు ఏవైతే ఆధ్యాత్మిక విధానాలు ఉన్నాయో వాటికి ఈ ఆధునిక మోడర్న్ సైన్స్ని ఆధారంగా చేసి మాట్లాడే హేతువాదులు, నాస్తికులు, జన విజ్ఞాన వేదిక వాళ్ళు, లేదా అన్య మతస్థులు దీనిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎందరికో మన టీవీల్లో డెబిట్స్, ఈ ఫైటింగ్స్ చూస్తుంటాము. ఎన్నో రకాల ఫైటింగ్స్ చూస్తుంటాం. వీళ్ళందరూ చూసినప్పుడు వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోలేకపోతున్నారు. ఇటు ఆధ్యాత్మిక విధానాల్లో భక్తాదులు అర్థం చేసుకోలేకపోతున్నారు, పండితులు అర్థం చేసుకోలేకపోతున్నారు. రెండోది సశాస్త్రీయము, మేము సైంటిఫిక్గా ఉన్నాము. ఈ మోడర్న్ సైన్స్లో ఈ జట్లు, ర్యాకెట్లు, డ్రోన్లు, ట్రైన్లు, ఎలక్ట్రిక్ ట్రైన్లు, మేము చంద్రుడి మీదకి వెళ్ళిపోతున్నాము, మేము ఈ స్పుట్నిక్లు తిరుగుతున్నాము. ఇలా ఎంతో మోడర్న్ ఈ టెక్నాలజీని, నెట్ టెక్నాలజీ అంతా వాడుకుంటూ మేము అద్భుత ప్రగతిని సాధిస్తూ ఉంటే ఈ భక్తిలో మునిగి ఏమీ తెలియకుండా ఉన్నారేమిటి అని వాదన వీళ్ళలో ఉంటుంది. కానీ నిజానికి నేను సాహసం చేస్తున్నది ఏంటంటే ఈ రెండు వర్గాల వాళ్ళు కూడా వాటిని పూర్తి అర్థం చేసుకోలేకపోతున్నారు అని నేను మీకు చెప్పడానికి సాహసమే చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని ప్రయత్నిస్తున్నాను. సో మనం ముందు ఓ దాన్ని తీసుకుందాం, సైన్స్ని తీసుకుందాం. ఇప్పుడు నేను యాజ్ ఏ వైద్యుడిగా నేను ఓన్లీ సిద్ధ ఆయుర్వేదాన్ని నమ్ముకుని ఉంటే కనుక నాకు ఈ క్లినికల్ రిపోర్ట్స్, స్కాన్లు, ఎంఆర్ఐలు ఎంతో అడ్వాన్స్మెంట్ ఉన్నటువంటి దీన్ని నేను అందుకోలేకపోతున్నాను. అందుకే ఎన్నో కోర్సెస్ నేను చేయడం వల్ల ఈ మెడికల్లో నాకు చాలా కమాండ్, నివారణ కాని వ్యాధులు ఎన్నిటినో నేను తీసుకుంటూ ఉంటాను. హాస్పిటల్స్ నుంచి రిజెక్ట్ అయిన కేసులు, క్యాన్సర్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా రకాల రిజెక్ట్ అయిన కేసులు నా దగ్గర వస్తుంటాయి. నేను హాయిగా నాకు సక్సెస్ రేట్ వస్తున్నంత వరకు నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పడొచ్చేది ఏంటంటే ఇటు ఆ మోడర్న్ సైన్సెస్లో ఉన్నటువంటి టెక్నాలజీని, అనాటమీని, సైన్స్ని, కెమిస్ట్రీని, జియాలజీ, బయాలజీ, ఆస్ట్రానమీ అన్నిటినీ మనము స్వీకరిద్దాం. సో ఇక్కడ వీళ్ళ అభిప్రాయం ఏమి అంటే వీళ్ళు ఈ మునులని, సాధనలని, ధ్యానమని, ఇవన్నీ భక్తిలోను దీని మీద టైం వేస్ట్ చేసుకుంటూ మూఢనమ్మకాలతో ఉన్నారనే భావన ఈ మోడర్న్ సైన్స్ మీద ఆధారపడి ఉండే వీళ్ళందరికీ కూడా ఉంటుంది. సరే, మంచిదే, దాన్ని కాదనలేము. స్థూల దృష్టి, సూక్ష్మ దృష్టి రెండు ఉన్నాయని మనం ఫస్ట్ గ్రహించాలి. ఆధునిక ఈ ప్లేటో, పైథాగరస్, లేదు ఇంకేదైనా సోక్రటీస్ కానీ, లేదు మన న్యూటను, ఐన్స్టను, వీళ్ళు కూడా చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన స్థాయిలోనే ఈ ఆవిష్కరణలన్నీ చేయగలిగారని నేను తప్పకుండా చెప్పగలుగుతున్నాను. ఈ ఆధునికంగా స్థూలమైన స్థూలం అంటే ఏంటి, మనకు హేతువు అంటే ఉన్నది కనిపించిందానే మేము నమ్ముతాము, కనిపించిన దానిని మేము నమ్మము అని ముందు నుంచి వీళ్ళ వాదన ఉంది. నిజానికి కనిపించే ఈ జగత్తంతా కూడా కనిపించని ఒక స్పిరిట్తో తయారైంది అని నేను సశాస్త్రీయంగా మీకు ప్రూఫ్ చేయగలుగుతాను. అంతవరకు కాస్త ఓపిక ఉండాలి కదా. మనకు గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా ఇటు భక్తాదులు కావచ్చు, ఆధ్యాత్మికవాదులు, లేదు ఇట మోడర్న్ సైన్సెస్,
నమ్ముకున్నటువంటి సైన్స్ని నమ్ముకున్నటువంటి ఆధునికులు కావచ్చు, ఇద్దరు కూడా మన బవెల్ ఏదైతే మన బవెల్ ఎంప్టీగా ఉన్నప్పుడు చెప్పింది రిసీవ్ అవుతుంది. ఆల్రెడీ నేను లోడెడ్ బవెల్తో ఫుల్ఫిల్ అయి ఉన్నాను, మీరు ఏం చెప్పినా అంటే అది రిజెక్ట్ అవుతూ ఉంటాయి. చెప్పిన దాంట్లో వ్యతిరేకతను గురించే ఆలోచన చేస్తుండడం వల్ల అవగాహన చేసుకోవడానికి కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి నా సలహా ఏంటంటే ఎంప్టీ బబెల్ కెన్ రిసీవ్ థింగ్స్, ఎంత అయినా తీసుకుంటుంది. ఆ తర్వాత ప్రాసెస్ చేసుకొని ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదని తర్వాత మనం నిర్ణయించుకోవచ్చు. ఇక మనకు కూడా కనిపించని అద్భుతాలు విశ్వమంతా ఉన్నాయండి. నేను చెప్తున్నాను, మనకు పంచేంద్రియ గ్రహితమయ్యేది అంటే వినేది, చూచేది, స్పృశించేది ఇవన్నీ కూడా ఎంత సైన్స్ ఉందో అంతకు 1000 టైమ్స్ కనిపించని దాంట్లో ఉందండి. ఇప్పుడు ఉదాహరణకు మనం నెట్వర్క్ తీసుకుందాము, మన చుట్టూ ఎన్ని రకాల రేసు మనం ఐడెంటిఫై చేసి కాదండి, ఐడెంటిఫై చేయలేని ఎన్నో రేసు మనం ఉపయోగిస్తున్నాం, సైన్స్లో కూడా ఉపయోగిస్తున్నాము. ఎక్స్రేస్ కావచ్చు, లేకపోతే అల్ట్రావైలెట్ రేస్ని కానీ గామా రేస్ కావచ్చు, డెల్టా రేస్ కావచ్చు, బీటా రేస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము సైన్స్లో ఉపయోగించుకుంటూ ఉన్నాం. సో మనకు కనిపించకుండా ఎంతో ఉంది. ఇప్పుడు 1 కోటి సెల్ ఫోన్లో ఒకసారి పనిచేసిన ఒకటి క్లాష్ కాకుండా మనం వీఆర్ ఎంజాయింగ్. టీవీలు కానివ్వచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, నెట్ కావచ్చు, ఏదన్నా మనం అవన్నీ కనిపిస్తున్నాయా మనకి అంటే కనిపించనిది ఏదో జరుగుతోంది అని జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక కొంత ఆధ్యాత్మికంలోకి వస్తాం. ఆధ్యాత్మికంలోకి వస్తే మనకు ఈ శ్లోకాలు, కీర్తనలు, కృతులు ఇవన్నీ కూడా చాలా 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 నిగూఢంగా ఉంటాయి. అవి మనం ఏదో ఒక శ్లోకం చెప్పేసి ఆ శ్లోకానికి అర్థాన్ని వివరించుకొని తాత్పర్యాన్ని వివరించుకున్నంత మాత్రాన అది కాదు. నాకున్నటువంటి చిన్న అనుభవంలో ఏదైనా ఒక పద్యాన్నో, వేమన పద్యాన్నో, ఒక క్రీస్తు వాక్యాన్నో, జీసస్ క్రైస్ట్ బైబిల్ వాక్యాన్నో, ఖురాన్లోటువంటి సూరనో ఏదైనా తీసుకున్నా కూడా దాన్ని మనం గమనిస్తే ఒక్క వాక్యానికి మనం ఒక 20-30 పేజీల మ్యాటర్ రాయొచ్చు, అంత ఇన్డిటైల్డ్గా దాంట్లో ఉంటుంది అని నేను నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో నేను మీకు ప్రూవ్ చేయగలను. సో ఇప్పుడు మనకు స్థూల దృష్టి, సూక్ష్మ దృష్టి అనుకున్నాం. ఈ మహానుభావులు, మహర్షులు, ఋషులు, మునులు వీళ్ళని గురించి ఆలోచన చేసినప్పుడు అసలు ఋషి అంటే ఏంటండి? ఋషి అంటే సీయర్, చూచేవాడు. అయితే మనం అందరూ చూస్తున్నాం కదా కళ్ళతో, మనం అందరూ చూసేవాళ్ళేనా? కళ్ళతో చూసేది కాదండి, జ్ఞాననేత్రంతో చూడగలిగేది. దాన్నే మైస్టిక్ ఐ అని కూడా అంటుంటాం. సో ఈ మనం ఇప్పుడు ఒక శివలింగం ఉంది, దానికేమో ఆ లింగానికేమో 3వ నేత్రం ఒకటి నిలువుగా పెట్టి ఉంటాడు. ఇది ఎందుకు అలా చేశారు అంటే ఇట్లా ఉందయ్యా బాబు, నీకు కూడా ఇలాంటి శక్తి ఉంది అని చెప్పడానికి మనకు ఆ లింగం అనేటువంటి విగ్రహాన్ని తీసుకుని అలా బొట్టులాగా పెట్టి మనం అర్థం చేసుకోవడానికి అది పెట్టారు. అది ఎలా వస్తుంది, మనం ఎలా దాన్ని పొందొచ్చు అని చెప్పేవే ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా. అష్టాదశ పురాణాలు కావచ్చు, భారత భాగవత రామాయణాలు కావచ్చు, మీరు బ్రహ్మసూత్రాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్క విషయాన్నే చెప్పాయండి. మొత్తము నేను, నాది అనే 2 మొత్తం విశ్వం అంతా ఉందండి. నేను అనేది సత్యము, నాది అనేది జగత్తు అంటే మిథ్య, అహం మమ అని చెప్పారు. ఒక్కొక్క దాని మీద మనం ఎన్ని ఎపిసోడ్లు చేసినా సరిపోనంత మ్యాటర్ ఉంటుందని నేను చెప్పగలుగుతాను. ఉదాహరణకు ఈ ఆధ్యాత్మికవాదులు ఈ దృష్టి ఏదైతే ఋషులు చూశారో ఆ చూసిన దాన్ని మనకి ఎన్ని గ్రంథాలు మనకి ఇచ్చారంటే, ఇప్పుడు చూడండి, వీరబ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని ఇంకా ఎన్నో విషయాలు ఇచ్చాడు. వేమన మహానీయులు యోగి వేమన గారు ఒక 36,600 పద్యాలు ఇస్తే మనకదే ఆ పద్యం కూడా బయట ఒక అర్థాన్ని మనకు తెలుస్తుంది, అంతరార్థం లేకపోతే ఇంకొక అర్థాన్ని ఇస్తుంది. బయట బాహ్యమైన అర్థాన్ని మాత్రమే తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అంతరార్థంలోకి పోయేవాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు.
అలాగే వరహమిహిరుడు, ఆర్యభట్టు, భాస్కరాచార్యుడు, వీరందరూ కూడా ఎందరో మరి వ్యాస మహర్షి, వీళ్ళందరూ కూడా ఎందరో మహానుభావులు. మహా అనుభవాన్ని పొందిన వారే మహానుభావులు. ఊరికే ఏదో పేరు రాసుకోవడం కాదండి. సో అలా పొందిన వాళ్ళకి సూక్ష్మ దృష్టి అంటే దివ్య దృష్టి అలవడి వాళ్ళు సమస్తాన్ని, గతాన్ని, భవిష్యత్తుని, వర్తమానంలో కూడా ఎన్నో ప్రాణులకి కానీ ఎన్నో ఇతర లోకాలకు, ఇతర గ్రహాలకు వెళ్ళి ఆ విషయాల్ని మనకు చెప్పి ఉన్నారు, గ్రంథాలు మనకి ఇచ్చారు. కాబట్టి దాని గురించి నమ్ముతారా అంటే నమ్మొచ్చో నమ్మకూడదో నేను నీకు ఒక సశాస్త్రీయంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను.